నేను అడుగుతున్నా మంత్రి గారిని, అక్కడ ఏదైనా టిట్కో ఇళ్ల దగ్గర కాలనీల్లో పాములు పెంచుకునే వాళ్ళకి అవకాశం ఇచ్చారా? నాగుపాములు లేదా తాజు పాములే కాకుండా పెద్ద పెద్ద కొండ నాగులకి ఏమైనా అనుమతి ఇచ్చారని అడుగుతా ఉన్నా. మొన్న మా రాజమహేంద్రంలో 6,200 ఇళ్ళు శాంక్షన్ అయింది సార్. నిర్మాణం అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయలేదు. ట్యాంకు సక్కుల మధ్యలో ఆగిపోయింది, నీళ్ళు ఎవరు అవాంఛిత శక్తులన్నీ ప్రవేశిస్తూ ఉన్నాయి అక్కడ. నేను అడుగుతా ఉన్నా, వాళ్ళు ఏమైంది? బ్యాంకు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తీసుకున్నారు వీళ్ళ మీద తాకట్టు పెట్టి. ప్రధాన సమస్య ఏంటంటే ఒకేసారి 4 లక్షలు 3 లక్షలు అప్పు తీసుకెళ్ళిపోవడంలో ఇన్స్టాల్మెంట్ మీద కట్టుకొచ్చిన పేదవాడి దగ్గరికి వచ్చి బ్యాంకులు నేను తాళాలు వేస్తున్నాయి సార్. విష్ణు కుమార్ రాజు గారు మా ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు, ఇళ్ల చుట్టూ 100 మంది వస్తూ ఉన్నారు. ఒక ప్రధానమైన ప్రాజెక్టు, ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అది చంద్రబాబు గారి ఉద్దేశంలో, దాన్ని సక్రమంగా నిర్వర్తించాల్సిన అవసరం. నేను అడుగుతున్న మంత్రి గారిని, స్పెషల్గా మీరు కూర్చొని దాని మీద చర్చించి ముఖ్యమంత్రి గారితో చర్చించి వితిన్ లిమిట్ టైంలో కంప్లీట్ చేసి ఇళ్లలోకి వెళ్ళేలాగా చేయండి. 2.5 లక్షల మందిలో కనీసం 50,000 మంది కూడా ఇళ్లలో లేరు సార్. వేల కోట్ల రూపాయలు వృధా అయిపోతున్నాయి. నేను అడుగుతా ఉన్నా మంత్రి గారిని, దీని మీద దృష్టి సారించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అర్జెంటుగా చేసి, పాములు భయంకరమైన పాములు సార్. నేను వెళ్ళాను సార్, నేను పారిపోయి వచ్చేసాను అక్కడి నుంచి. కొండ చిలువలు తాజుపాములు కాలనీల్లో ఇది ఎంత భయానక పరిస్థితి. ఒకటి, బ్యాంకులని అర్జెంటుగా మీరు ఇమీడియట్గా తాళాలు లేకుండా ఆపండి సార్. జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళిన అప్పుకి వీళ్ళు బాధ్యతలు అయిపోతున్నారు. నెలవారీ కట్టుకోవాల్సిన ఇన్స్టాల్మెంట్ ఒకేసారి 4 లక్షలు 3 లక్షలు కట్టమంటే వాళ్ళు దివాళా తీసే పేదవాడు మనం ఉన్నవాళ్ళకి ఇవ్వాల. దయచేసి దీన్ని గమనంలోకి తీసుకోవాలని మంత్రి గారిని కోరుతూ, తమకి నేను చెప్పిన 4-5 వాటి మీద స్పెషల్ డిబేట్ పెట్టించారు, ప్రత్యేక డిబేట్ అవకాశం కల్పించారు. నేను కూడా రిక్వెస్ట్ చేసేది ఇంపార్టెంట్ సబ్జెక్టు కేటాయింపు చేయండి సార్. హాఫ్ అన్ అవర్ డిస్కషన్ పెట్టండి, అందరూ మాట్లాడే అవకాశం వస్తుంది. రామకృష్ణ బాబు గారు సార్ పాయింట్ చెప్పండి. ఎందుకంటే ఆల్రెడీ అదే అధ్యక్ష, ఇప్పుడు దీని మీద అందరి సమస్య అధ్యక్ష, ఇది తమరు మా అందరి రిక్వెస్ట్ మీద స్పెషల్ డిస్కషన్ రోజు పెట్టించండి అధ్యక్ష. ఓకే, అది ఈ క్వశ్చన్ అవర్లో సమస్య పరిష్కారం వచ్చిన ఊర్లో పరిష్కారం జరగదు. మీరే డేట్ చెప్పి మీరే పెట్టించండి. మీరే అప్లికేషన్ మీరు అప్లై చేస్తే నేను ఇస్తా టైము. అలాగే అధ్యక్ష, లెటర్ ఇప్పుడు నెక్స్ట్ ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అధ్యక్ష. కానీ గవర్నమెంట్ మారిన తర్వాత ఏదైతే 14-19 మధ్య ఉన్న లబ్ధిదారులందరినీ కూడా క్యాన్సిల్ చేసి వాళ్ళకు అనుకూలమైన వాళ్ళకి ఇచ్చారు అధ్యక్ష. ఏదైతే ఆ రోజు డబ్బులు కట్టారో ఆ డబ్బులు ఇంతవరకు ప్రభుత్వానికి జమ చేశారు, ఇంతవరకు తిరిగి ఇవ్వాల. ఒకటి. రెండోది, ఆ రోజు శాంక్షన్ అయిన ఇళ్ల మీద బ్యాంక్ లోన్స్ అని కొన్ని రైజ్ చేస్తే బ్యాంకులు ఇల్లు లేకపోయినా ఇల్లు శాంక్షన్ అయిన తర్వాత కూడా వాళ్ళ పేర్ల మీద ఇంట్రెస్ట్ రైజ్ అవుతూ ఉంది. సార్ ఇవాళైనా సరే, ఇప్పుడు నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే, అక్కడ చేయాల్సిన పనులు ఉన్నాయి, ఆ చేయాల్సిన పనుల్ని ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసి ఎప్పుడు లోపిస్తారో మంత్రి గారిని చెప్పమనండి. 2, ఈ లోపు ఏదైతే క్యాన్సిల్ అయిన ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డిపాజిట్లు ఆ రోజు ప్రభుత్వానికి జమ చేశారు అధ్యక్ష, అవి తిరిగి ఇవ్వాలి కదా. వాళ్ళకి 50,000 లక్ష రూపాయలు కట్టారు. వాటి కోసం కనీసం వాళ్ళు కట్టిన డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి దిక్కులేదు అధ్యక్ష. ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు, ఇల్లు ఎటు ఇవ్వలేకపోతున్నాం. ఇల్లు గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసి ఎవడి పేర్ల మీద ఇచ్చేసింది, ఇవాళ ఇల్లు ఇచ్చే అవకాశం లేదు. కట్టిన డబ్బులన్నా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా. 3వది అధ్యక్ష, పెండింగ్ ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవ్వాల్సిన మిగతా పనులు పూర్తి చేస్తే, ఆ రోజు మన కాన్సెప్ట్ ఏంటి అధ్యక్ష, ఇల్లు పూర్తి చేసి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మోడల్ కాలనీల కింద, ఆదర్శవంతమైన కాలనీల కింద చెయ్యాలి అని చెప్పి నూతన టెక్నాలజీ తీసుకొచ్చి మనం కట్టాం అధ్యక్ష. మరి ఇవాళ మన లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత 5 ఏళ్ళు గ్యాప్ వచ్చింది.